This is the first principle we learn in the VBS. So, kneel down and fold your hands and close your eyes. These are the three principles we must follow in the VBS in these 5 days. Let's pray. ప్రేమగలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నా. మరి తండ్రిని ప్రార్థిస్తూ వచ్చిన రీతిగా మరి తండ్రి నాయన 2025 సంవత్సరం VBS ప్రారంభించుకోవడానికి బిడ్డలు ఆసక్తి రావడానికి అన్ని విధాలుగా మీ ఆత్మీయ సహాయంతో ఈ యొక్క శ్రేష్టమైన సమయం మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన ఆలోచించేవాడిని జవాబు ఇచ్చేవాడిని ప్రభావ ఈ 5 దినాల బిడ్డల హృదయాల్లో ఆధ్యాత్మికంగా ఆశ్చర్యకరమైన రక్షణ కార్యం జరిగించుకున్నట్టుగా సహాయం చేయడం ప్రార్థిస్తున్నాను. ఎవరి బిడ్డలు ఎవరి కాలంలో కారణమైన బిడ్డలు జరిగిస్తూ వస్తున్నాను. అలాగే ప్రభావ బిడ్డలు ఈ 5 దినాల్లో తల్లి లెసన్స్ అన్నింటినీ కూడా శ్రద్ధగా విని చక్కగా వాటిని అర్థం చేసుకొని ప్రభువుగా మీరు సొంత రక్షణగా అంగీకరించే మనసు, అలాగే ఈ స్థలం విడిచి వెళ్ళేటప్పుడు ప్రభావ వారు మీరు కలిగిన వారిగా వారు స్థలాలను సేవించే వారిగా ఉన్నట్టుగా ఈ సంవత్సరం అందించినటువంటి మేము ఈ ప్రభావాన్ని సేవించిన వాగ్దానం ప్రభావ బిడ్డల హృదయాలు నెరవేర్చుకున్నట్టుగా సహాయం చేయడం ప్రార్థిస్తున్నాను. ప్రభావాన్ని పాట ప్రారంభించుకోకుండా మనందరినీ వర్తించడానికి అప్పగిస్తున్నాను. సహాయం చేయడానికి పరిశుద్ధాత్మదేవుని సన్నిధిని మాకు తోడుగా ఉంచుకొని ప్రార్థిస్తున్నాను. నిలవబడిన రాసిన రక్త ప్రోషణకి తీసుకొచ్చుకోగా రాసిన కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి పరిశుద్ధాత్మూపి ఈ యొక్క కొద్ది నిమిషాల ప్రభావ మా మధ్యలో మాకు బోధించమని విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను. మాటలు అర్థమవు రీతిగా మమ్మల్ని సంధించుకుంటుంది. మా హృదయంలో అపవాది ఎక్కడ కూడా కుయుక్తులు పడకుండా రక్షణ కలిసిగా వచ్చుమని ప్రార్థిస్తున్నాను. ఆశీర్వాదంగా ఉంచుమని నజరేయుడు ప్రభువు యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మార్చాలనుకుందా గ్రంథం బైబిల్ ఉన్నాయి అందరికీ చూపించండి. బైబిల్ చూపించండి. నేను వారు మన దగ్గర బుక్ రూమ్ ఉంది. బుక్ రూమ్లో కొత్త బైబిల్స్ అన్ని కూడా ఉన్నాయి. నేను వారు మంచి బైబిల్స్ చూసుకోవాలి. మా మంచి బట్టలు కూడా ఏ విధంగా షాపింగ్ మాల్స్ వెళ్తుంటామో అలాగే మనం కూడా మన ప్లేట్ హౌస్లో మంచి బుక్ రూమ్ ఉంది. మంచి బైబిల్స్ ఉన్నాయి కాబట్టి పిల్లలకు బుక్ను దర్శించండి. అలాగే మంచి బైబిల్ కొనుక్కోవాలని మనం చేస్తున్నాం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 17వ వచనం అందరికీ కలిసి చదువుకుంటాం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 17వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని వచ్చినగా మీరు ఎవరిని సేవించుతారో అది అందరినీ మీ పితరులు సేవించిన దేవతలను సేవించడో అమోరీయుల దేశమును మీరు నివసించున్నారే వారి దేవతలు సేవించడో నేడు మీరు కోరుకుడి. మీరెవరిని సేవింపకోరుకునను నేను మా ఇంటి వారు యెహోవాను సేవించదను అనెను. అలాగే మరొక భాగం చదువుదాం. లూకా సువార్త 4వ అధ్యాయం. లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనం నుండి 44వ వచనం వరకు అందరూ కలిసి చదువుకుందాం. 16వ వచనం నుండి 44వ వచనం వరకు అందరూ కలిసి చదవాలి. అందరూ దగ్గరగా చదవాలి. బైబిల్ తీయాలి. లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనం అక్కడ నుంచి 44వ వచనం వరకు అందరూ కలిసి చదువుతాం. తర్వాత ఆయన తన ప్రియుల మధ్య దగ్గరికి వచ్చును. వారికి చొప్పున సమాజ మందిరంలోకి వెళ్ళి చదువుగా ప్రవక్త గ్రంథం ఆయన చూపించబడదు. ఆయన గ్రంథం ముఖ్యంగా ప్రభు ఆత్మీయ వీరులకు స్వాగతం ప్రకటించుటకై ఆయన అభిషేకించు సెలవులను
ఆయన గంధం చుట్టి ప్రచారం ఇచ్చి కూర్చున్నారు. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయన పేరు చూడగా ఆయన నేడు ఈ వినికిడిలో లేఖనము నెరవేరిందని వారితో చెప్పసాగారు. అప్పుడందరూ ఆయన సాక్ష్యం ఇచ్చి ఆయన నోటి నుండి వచ్చిన దైగల మాట ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకుని చూడగా ఆయన చూసి వారిగా ఈ నేనే స్వస్థపరుచుకున్నాము అన్న సామెత చెప్పి అపరిపంలో ఏ కార్యము నీవు చేస్తుందని నేను వింటుమో ఆ కార్యము ఈ నీ స్వదేశమందును చేయమని నేను నాకు నిశ్చయంగా చెప్తున్నాను. మరియు ఆయన ఏ ప్రవర్తన స్వదేశమందు కాదని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఏ 3 ఏళ్ళ 6 నెలలు ఆకాశం మూయబడి దేశమంతటిలో గొప్ప ధనం సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాలను ఏలియా సీలోని సారకులకు ఆ ఊరిలో ఒక విధవరాలు కానీ మరెవరికూ పంపబడలేదు. మరియు ప్రవక్త ఎలీషా కాలముందు ఇశ్రాయేలులో అనేక బిడ్డలు సిరియాకి నయమాన్ తప్ప మరెవరు శుద్ధివ్వలేదని నేను నీతో నిశ్చయంగా చెప్తున్నా. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆ నగిరి ఆగ్రహంతో నిలుకొని చేసి ఆయన పట్టణంలోని వెళ్ళగొట్టి ఆయన కలపిగా పడతాయని తమ పట్టణము కట్టబడిన కొండపేట వరకు ఆయన దాటి తీసుకొని అయితే ఆయన మంచి కానీ ఆ మార్గంలో వెళ్ళిపోయారు. అప్పుడు ఆయన గలిలీలోని కథలో పట్టణంలోకి వచ్చి విశ్రాంతి వారికి బోధించుకున్నారు. ఆయన వాక్యం అధికారంతో ఉందని కనుక ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు. ఆ సమాజ మందిరంలో అపవిత్రమైన దైవం ఆశపడిన వాడు నజరేయుడైన యేసు మాకు నీకేమి మమ్మల్ని నశింప చేయవలసిందివా ఎవరో నీకు నీవు దేవుని పరిశుద్ధుడు అని ఎదురుగా ప్రకటిస్తావు. అందుకే యేసు గొర్రెలను ఇతన్ని వదిలిపోమని దాన్ని గద్దింపగా దైవము వారి మధ్యన పడవసి మనకి ఏ హాని చేయక వెళ్ళిపోయాడు. అందుకని ఇక ఎట్టి మాట ఇది ఎట్టి మాట ఈయన అధికారంతో బలంతో అపవిత్రాత్మలను ఆజ్ఞాపించగానే అది వదిలిపోవచ్చునని ఒకరితో ఒకరు చెప్పుకోండి. అందులో ఆయన సమాజం ఆ ప్రాంతంలో ప్రార్థించడం ఆయన సమాజ మందిరంలో నిలిచి శ్రీమోని ఇంట్లో పెట్టాడు. శ్రీమోని వద్ద తీవ్రమైన జ్వరంతో పడింది కనుక ఆమె విషయమై ఆయన వద్ద ఆమె చేసుకుని ఆయన ఆమె చేతులు లోబడి జ్వరము గర్జింపగానే అది ఆమె తెచ్చి వారికి ఉపచారం చేశారు. సూర్యాస్తమించుతూ ఉండగా నారాయణ దేవతల చేత వారు ఎవరి ఉండిలో అందరూ ఆ రోగులు ఆయన దగ్గరికి తీసుకుని అప్పుడు ఆయన వారిని ప్రతివాని మీద స్వీకరించి వారిని స్వస్థపరచు. అంతేకాక దయ్యములు నీకు దేవుని కుమారుడని చేయగలరు అనేకులను వదిలిపెట్టు ఆయన క్రీస్తు అని వాటిని తెలిసింది కనుక ఆయన వాటిని గర్జించి వాటిని మాట్లాడగలిగే ఉదయం వేళకు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశంలో జనసమూహము ఆయన బెదిరించు ఆయన దగ్గరకు వచ్చి తమను విడిచిపోకుండా అనగా ఆయన నేను ఇతర పట్టణంలోనూ దేవుని రాజస్వార్థను ప్రకటించుకోవాలని ఎందుకు పంపడిన వారితో తర్వాత యువజన సమాజ మందిరంలో ప్రకటించు ఉన్నాయి. మరొక భాగం తులసి పత్రిక మొదటి అధ్యాయం 15 నుంచి 20 వచనం వరకు చదువుతున్నాం. తులసి పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనం నుండి 20వ వచనం వరకు అందరూ కలిసి నగరస్వైపు సౌండ్ రావట్లేదు. మరి మీకు వాక్యం చదవాలని ఉద్దేశం లేదు. మౌనంగా చదువుతున్నారు. పెద్దగా చూడండి. మీ వైపు చూడ శబ్దం కూడా ఆయన అదృశ్య దేవుని స్వరూపమై సర్వ సృష్టికి ఆది సంపూర్తి ఉన్నాడు. ఏదైనా ఆకాశంలోని భూమిలో ఉన్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అది సింహాసనంలో ప్రభుత్వంలో ప్రధానమైన అధికారులైన సర్వము ఆయనతో సృష్టింపబడేను. సర్వము ఆయన ద్వారా ఆయన బట్టి సృష్టింపబడి ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తములకు ఆధారం. సంఘమైన శరీరంలో ఆయన శిరస్సు. ఆయన అన్నింటిలో ప్రాముఖ్యం కలిగిన ఆయన ఆది అయినది ఋతుగడ్డ చుట్టూ ఆది సంపూర్తిగా ఆయన సర్వ సంపూర్ణత నివసించుకోవాలని ఆయన శిరవ రక్తం చేత సరి చేసి ఆయన ద్వారా సమస్తమును
ఉన్నది, భూమి మీద ఉన్నది అన్నీ కూడా సమాధానపరచబడవలని తండ్రి అభిష్టం. ఈరోజు బీబీఎస్సీ నువ్వు రావడము బీఎస్సీ కాదు, ఇది దేవునికి ఇష్టం. చాలామంది ఎవరు కాలేజెస్ అయిపోయినాయి, ఎగ్జామ్స్ అయిపోయినాయి, దే విల్ గో టు దేర్ విష్, వాళ్ళకి ఇష్టమైన ప్రాంతానికి వాళ్ళు వెళ్తూ ఉంటారు. బట్ తండ్రి ఇష్టంలో మనం ఉన్నాం కాబట్టి మనం ఎక్కడికైనా చెప్పని బీబీఎస్ రాలేదు. వచ్చిన మనం అందరం కూడా ఒక నేర్చుకోవాలి. తండ్రి ఇష్టం అడగండి. ఈ 5 రోజులు ఏదో వచ్చాము వెళ్ళిపోయాము అని కాకుండా ఏమి దేవుడు నీతో మాట్లాడాలో ఆలోచించాలి. ఇది ఎప్పుడు ఉండే మాటలే, ఎప్పుడు నేర్చుకునే మాటలే. అందుకనే ఈరోజు మన లెసన్లో 2 రకాల గుంపులు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. లూకాసు వార్త 4వ అధ్యాయంలో 2 రకాల గుంపులు. ఒక గుంపేమో ఒక ఊరి ప్రజలు, ఒక గుంపేమో ఇంకొక ఊరి ప్రజలు. ఆ 2 ఊరి పేరు చెప్తారా? చదివే కదా 4వ అధ్యాయం మొత్తం 2 ఊర్లు ఉన్నాయి, అంటే 2 పట్టణాలు ఉన్నాయి. ఒక పట్టణం పేరు చెప్పండి, నజరేతు. కాబట్టి నజరేతు అనే పట్టణం వస్తుంది. కనపడుతుందా మీకు? అందరికి కనపడుతుందా? విజువల్గా ఉందా? కాబట్టి నజరేతు అనే పట్టణం అవుతుంది. ఈ నజరేతు అనే పట్టణం చూడండి, అది ఆ పట్టణం. దాని గేట్ స్పెసిఫిక్గా చూడండి ఎలా ఉంది. ఇట్ వాస్ క్లోజ్ అండ్ ఓపెన్. అంటే బ్లాక్ షేడ్ చేస్తుంది కాబట్టి దాన్ని ఇమాజిన్ ఇట్ వాస్ క్లోజ్, అంతేనా? అది మూయబడి ఉంది. అంటే నజరేతు అనే పట్టణం అనేటువంటిది మనకు కనబడుతుంది. ఆ నజరేతు అనే పట్టణం యొక్క ద్వారం ఎలా ఉంది అంటే ఎలా చెప్పండి, మూయబడి. సో ఇక్కడ కొంచెం ఆలోచన చేద్దాం, ఎందుకు వాళ్ళ యొక్క ద్వారం మూయబడి, కారణం ఏంటి అంటే ఈ లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం చదువుతారా? లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం. తాను పెరిగిన కాబట్టి ఎక్కడికి వచ్చాడు చెప్పండి, తను పెరిగిన ఊరికి వచ్చాడు. మనం కూడా మన ఊరు వెళ్ళామనుకోండి, ఏం పిలుస్తారు చెప్పండి? మామ బాగున్నావా, ఏరా మామ ఎట్లున్నా, కాలేజ్ చదివామా, బాగా చదివావా, అరే ఈ సంవత్సరం అంతా హాస్టల్లో ఉన్నావా, ఇలా ఇలా అంటారు కదా. అంటే మన ఫ్రెండ్స్ అందరూ కనపడతారు. ఏమైనా రైట్ రా, మన ఊరికి వెళ్ళామనుకోండి, కాలేజ్ నుంచి మన ఊరికి వెళ్ళామనుకోండి, ఎవరుంటారు చెప్పండి మన దగ్గర? మన ఫ్రెండ్స్ అందరూ ఉంటారు. మన చిన్నప్పుడు కలిసి చదువుకున్న వాళ్ళు, మన చుట్టుపక్కల వాళ్ళు, మన ఫ్రెండ్స్ అందరూ కనపడతారు. అందరూ ఏం చేస్తారు, మామూలు పలకరిస్తారు. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే పేర్లతో పిలుచుకోవట్లా, అందరూ వరుసలతో పిలుస్తున్నారు. ఏ వరుసలు? మామ, బావ. మరి బావ అంటే మామ అంటే అంటారు, అంతేనా? అరే తమ్ముడు, ఇది తమ్ముడు అంటే అయ్యాడు. అరే మామ, ఇది మామ అంటే అయ్యాడు. అరే బావ, ఇది బావ అంటే అయ్యాడు, అంతేనా? మరి మీకున్నాయో వరుసలు లేదు నాకు లేదు. బట్ బ్రదర్స్ వైపు మాత్రం ఇలాంటి పిలుపులు వింటూ ఉన్నా, కాలేజీలో కూడా నేను చూస్తూ ఉన్నా. అర్థమైందండి? సో ఆల్వేస్ హిలీరియస్ టైప్ ఆఫ్ మైండ్. అంటే ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్ ఏంటంటే హిలీరియస్ టైప్. అంటే ఎలా ఉండాలి అంటే ఒక రకమైనటువంటి కామెడీ. అంటే వాళ్ళకి అది ఎలా అంటే వెకిలితనంగా ఉంటాయి. ఎదుటి వారిని ఎగతాలు చేయటం, ఎదుటి వారిని కామెడీ చేయటం, ఆడ పట్టించడం, ఇలాంటి సిచ్యువేషన్స్ ప్రజెంట్ ఉన్నటువంటి యవనస్తులు బాగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. అలాగే ఈ నజరేతు ఊరిలో కూడా పాపం యేసుక్రీస్తు ప్రభు అని కూడా చదువుతా 4వ అధ్యాయం 16వ వచనం. తాను పెరిగిన నజరేతులకు వచ్చి ఏంటంటే వాడుక ఉంటుందండి. వాడుక అంటే హ్యాబిచువల్ థింగ్. మనకు కూడా వాడుక ఉంటుంది. ఏంటి నేను చెప్పాలి, మనకు కూడా వాడుక ఏంటి? మనకు కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి. ఏమి హ్యాబిట్స్ ఉంటాయి చెప్తారా? మనకున్న హ్యాబిట్స్ చెప్తారా? ఏమా జనరల్గా మనకున్న హ్యాబిట్స్ ఏంటి? ఇంట్లో నుంచి బయటకు వెళ్తాం, ఎక్కడో ఒక కార్నర్లో కూర్చుంటాం, ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసుకుంటాం, వస్తారు, టీ తాగారు, ఇంకేమన్నా ఉంటే మీ ఇష్టం కదా.
కామెంట్స్ చేసుకునేవాళ్ళు, చాటింగ్స్ గురించి మాట్లాడుకునేవాళ్ళు. బాయ్స్ అయితే గర్ల్స్ గురించి ఎక్కువ డిస్కస్ చేస్తుంటారు, గర్ల్స్ అయితే బాయ్స్ గురించి ఎక్కువ డిస్కస్ చేస్తుంటారు. అండ్ దేర్ ఫ్రెండ్స్, దేర్ రిలేషన్స్, వారికి ఉన్నటువంటి సత్సంబంధాల గురించి, వారి ఫ్రెండ్స్ స్నేహితుల గురించి ముచ్చట్లాడుకోవడం, ఏవో పోస్టులు మాట్లాడి చెప్పుకుంటూ కూర్చుంటారు కదా. అలాగా ఈ నజరేతు ఊరిలో కూడా యేసయ్య తిరిగి వచ్చాడు. వచ్చిన యేసయ్య తన వాడుక చోట్ల ఎక్కడికి వెళ్ళడమ్మా? సమాజ మందిరం. విశ్రాంతి దినం అంటే దేవుడిని ఆరాధించే సమయం. డేస్లో మనం విశ్రాంతి దినం అంటే ఆదివారం తీసుకుంటాం. ఆ రోజుల్లో చర్చెస్ లేదు, ఏముంటాయంటే సమాజ మందిరాలు ఉంటాయి. అంటే అందరూ కలిసి ఒక చోట కూడుకునేవారు సబ్బాత్ దినం. మనకి ఈరోజు ఎట్లా చర్చెస్ ఉంటాయో వాళ్ళకి ఆ రోజుల్లో అలా సమాజ మందిరాలు ఉంటాయి. అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. సో తన వాడుక ఏంటంటే విశ్రాంతి దినమున ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్తాడు చెప్పండి? మందిరానికి వెళ్తాడు. అంతేనా? మన వాడికి ఏంటి చదువుతారా? 22వ గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. 22వ గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం త్వరగా. నీ క్షేమకాలంలో నీతో మాట్లాడితే కానీ నేను వినని వంటివి, నా మాట వినకపోవట నీ బాల్యం నుండి నీకు వాడుక. దిస్ ఈస్ అవర్ హ్యాబిట్. జీసస్ క్రైస్ట్ హ్యాబిట్ ఈస్ ఆల్వేస్ గోస్ టు చర్చ్ కదండి. ఆయన మందిరానికి వెళ్తాం, ఆయన వాడుక అంటే దేవుడి మాటలు వింటారు, మందిరానికి వెళ్తాడు. మనమేమిటి? మనకున్న వాడికి ఏంటి? ఇర్మియా ఏం చెప్తున్నాడు? క్షేమకాలంలో నేను మాట్లాడినప్పటికీ, అంటే దేవుని వాక్యం నీతో మాట్లాడినప్పటికీ నీకున్నటువంటి వాడికి, చిన్నప్పటి నుంచి నీకున్న వాడికి ఏంటి? నేను యూపీఎస్సీ కేఎస్సీ దగ్గర నుంచి బీపీఎస్లో వస్తున్నాను, ఇప్పుడు నేను సీనియర్స్ క్లాస్కి వచ్చాను కాబట్టి కేజీ నుంచి నేను వింటున్నాను కాబట్టి సీనియర్స్లో ఇదే చెప్తారు కదా. కేజీ నుంచి నేను వింటున్నాను కాబట్టి సీనియర్స్లో కూడా ఇదే చెప్తారు కదా. ఇవన్నీ చెప్పే మాట వినకపోవడం మనవాడు. కానీ దేవుడి వాడికి ఏంటి చెప్పండి? ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరానికి వెళ్ళడం ఆయన వాడు. అర్థమవుతుందా? అంటే యేసుక్రీస్తు ప్రభువుకున్న గుడ్ క్వాలిటీ, మంచి లక్షణం. ఆయన ప్రతి ఆదివారం ఎక్కడికి వెళ్తాడు చెప్పండి? సమాజ మందిరానికి. హిస్ హ్యాబిట్, ఆయన వాడుక. మన వాడికి ఏంటి? ఇర్మియా ఏమంటున్నాడు? బాల్యం నుండి మాట వినకపోవడం ఎవరు వాడుకంట? మనవాడు. కాబట్టి మీరు చెప్పండి, ఇప్పుడు కాలేజ్ అయిపోయింది, కాలేజ్ అయిపోతే ఎక్కడికి వెళ్తారు? మనకి ఇష్టమైన ఎక్స్కర్షన్ ప్రాంతాలకు వెళ్తారు. ఆయన కూడా నజరేతుకు వచ్చాడు. నజరేతుకు వచ్చిన ఆయన ఎక్కడికి వెళ్ళాడు? సమాజ మందిరానికి వెళ్ళాడు. సో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మనం ప్రతి ఆదివారం ఎక్కడ చెప్పండి? అవర్ అడ్రస్ ఇస్ వాస్ ఫిక్స్డ్. ఎక్కడ చెప్పాలి? ఎక్కడ? కాలేజీలోనా, టీ స్టాల్స్ దగ్గర, సినిమా హాల్స్ దగ్గర, ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి? మరి సినిమా హాల్లో చెప్పట్లా, ఎక్కడ ఉండాలి? ఎవరు చెప్తున్నారో వాళ్ళు మందిరానికి సంబంధించిన చెప్పడం వాళ్ళు ఎవరు చెప్పండి? నేను మందిరానికి ఆదివారం రామంటారు. వివిఎస్ నేర్చుకోవాలి. మనం తీర్మానం చేసుకుంటే ఏమని? ప్రతి ఆదివారం ఎక్కడి నుంచి, ఒకవేళ ఇంతకుముందు ఆదివారం మందిరానికి పోకపోతే ఈ వివిఎస్ అయిపోయిన దగ్గర నుంచి మీరు ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? సండే వస్తే మీ అడ్రస్ ఎక్కడికి కనపడాలి? ఏసఐ అడ్రస్ ఎక్కడ? సండే వస్తే సమాజ మందిరం చర్చిలో ఉంది. మన అడ్రస్ ఎక్కడ ఉండాలి చెప్పండి? ఎన్ని పనులున్నా, ఎంత బిజీగా ఉన్నా సండే రాగా మనం ఎక్కడ కనపడాలి చెప్పడమ్మా? మందిరంలో. ఇట్ ఈస్ అవర్ హ్యాబిట్. ఫస్ట్ మనం ఇది నేర్చుకోవాలి. ఏసఐకి 3 వాడుకలు ఉన్నాయి. చదువుతారా? లూకాసు వార్త 22వ అధ్యాయం 39వ వచనం. మొదటి వాడిక విశ్రాంతి దినం సమాజ మందిరానికి వెళ్తాం. రెండవ వాడికి ఏంటి చూడండి? తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళి కాబట్టి ఆయన వాడుక ఏంటంటే ఒంటరిగా ప్రార్థన చేయడం. ప్రతిరోజు ఒంటరిగా ప్రార్థన చేయడం ఆయనకు ఇంకొక వాడుక. వాడుక మీన్స్ ఇట్ ఈస్ ఎ హ్యాబిట్. సో యేసయ్యకు ఉన్నటువంటి రెండవ హ్యాబిట్ ఏంటంటే ప్రార్థన చేయడం. ఏంటమ్మా చెప్పండి? ప్రార్థన చేయడం. మనకున్నదా ఈ వాడుక? ప్రార్థన చేస్తున్నారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు ప్రార్థన చేస్తున్నారు. 3 పూటలు తింటానికి 3 పూటలు ప్రార్థన అంటే మాకు. సో బీబీఎస్ ఐడియాలో ఈ వాడుక మనకు రావాలి.
ఏ వాడుగా ప్రార్థన చేసుకోవడం. మార్నింగ్ లేవగానే ప్రార్థన చేసుకోవాలి, సాయంత్రం ఒంటరిగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. సో ఇట్ ఈస్ ద సెకండ్ హ్యాబిట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. థర్డ్ హ్యాబిట్ మార్క్స్ సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. మార్క్స్ సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. ద థర్డ్ హ్యాబిట్, జీసస్ క్రైస్ట్ ద థర్డ్ హ్యాబిట్. ఆయన వెంటనే లేచి యూదయ ప్రాంతమునకు యోర్దాను నదికి వచ్చి జన సమూహములు పెరిగి ఆయన యొద్దకు కూడి వచ్చి ఆయన తన వాడుకు చొప్పున వారికి మరలా బోధిస్తూ ఉన్నాడు. సో ప్రీచింగ్, అర్థమైందండి? ప్రీచింగ్ ఫస్ట్ ప్లేస్ ఈజ్ ఆల్వేస్ చర్చ్ ఈజ్ ద ప్లేస్. ఆయన వాడుక చొప్పున సమాజ మందిరానికి వెళ్ళడం ఆయనకున్న హ్యాబిట్. సెకండ్ వన్ ఏంటి చెప్పండి? వాడుక చొప్పున ప్రార్థన చేయడం ఆయనకున్న హ్యాబిట్. మూడవ ఇంపార్టెంట్ హ్యాబిట్ ఏంటి చెప్పండి? బోధించడం. ఏదైతే చదివినాడో, ఏదైతే తెలుసుకున్నాడో దాన్ని ఇతరులకి చెప్పాలి. మనం కూడా కాలేజ్లో ఏం చేయాలి చెప్పండి? క్రైస్తవ బిడ్డలముగా, దేవుని ఎరిగిన బిడ్డలముగా మన ఫ్రెండ్స్ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువుని ఏం చేయాలి చెప్పండి? పరిచయం చేయాలి. పరిచయం చేస్తే ఏమవుతుంది? ఇక్కడ ఆయన నజరేతుకు వచ్చాడు. నజరేతుకు వచ్చి తన వాడుక చొప్పున సమాజ మందిరంలో ఉన్నాడు. అక్కడ ఎవరో ఒకరి చేత వాక్యం చదివించడం అలవాటు. ఆ రోజు యేసయ్య కొత్తగా కనపడ్డాడు, ఆయన తెలియదు పాపం. యేసయ్య అని చెప్పారు. లేపి మనలాగా బైబిల్ లేదు ఆ రోజుల్లో. ఒక్కొక్క గ్రంథం ఒక్కొక్క చర్మపు చుట్టలతో చుట్టబడి ఉంటుంది. యేసయ్యకు ఒక చుట్ట ఇచ్చారు, అది యెషయా గ్రంథం. యేసయ్య యెషయా గ్రంథం తీసుకొని ఒక మాట చదువుతారా? ఏమో చదువుతూ వచ్చాడు? పేదలకు చదవడం. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, వేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించడం, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడి వారికి చూపులు కలుగని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు ప్రభువు కిందవచ్చరము ప్రకటించు ఆయన నన్ను పంపి ఉన్నాడు అని చెప్పాడు. ఈ మాట చదివిన వెంటనే అందరూ ఆశ్చర్యంగా యేసయ్యకి చూస్తున్నారు. మరి చదవటం డిఫరెంట్గా ఉందో, చెప్పటం డిఫరెంట్గా ఉందో ఏమో తెలియదు. అందరూ కూడా ఒక రకంగా ఆశ్చర్యంగా యేసయ్యకి చూస్తున్నారు. మనం కూడా ఒకసారి కాలేజీలో క్లాస్ రూమ్స్లో మన ప్రవర్తన కానీ, మన మాట తీరు కానీ ఎదురు వాళ్ళు చూసినప్పుడు మంచిగా ఉందనుకోండి, ఆశ్చర్యంగా చూస్తారు కదా. మన ప్రవర్తన, మన మాట తీరు బట్టి నిజంగా కాలేజెస్లో చాలా మంది మనం ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఎట్లంటే మన మాటలు వేరేగా ఉంటాయి, వేరే మాటలు వస్తుంటాయి, వేరే అలవాట్లు ఉంటాయి. వీటిని బట్టి ఆశ్చర్యంగా చూసే జనం. అయితే క్రైస్తవ బిడ్డలుగా మన మాట తీరు, మన మాటలు చూడంగానే వాళ్ళు ఆశ్చర్యపడాలి. ఇతను చాలా చక్కగా మాట్లాడుతున్నాడే, ఎవరిద్దరు అనగానే వెంటనే అక్కడ ఉన్నవాళ్ళు బతలన్నాడు, ఇతను యేసయ్య పుట్టినవాడు కదా. ఎందుకంటే ఆ ఊర్లో పెరిగాడు కదా యేసయ్య. ఆయన ఎవరు కుమారుడు వాళ్ళందరూ తెలుసుగా, తెలుసలేదు. ఇప్పుడు మీరు ఉన్నారనుకోమ్మా, నువ్వు ఏదో చేసావు, పలానా వాళ్ళ అమ్మాయి కదా, పలానా వాళ్ళ అబ్బాయి కదా, వాళ్ళు చెప్తున్నావే, వాళ్ళు చేస్తున్నావే. ఇమ్మీడియట్గా వాళ్ళు ఏంటి, వాళ్ళ మైండ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువవుతుంది చెప్పి వాళ్ళ పేరెంట్స్ మీద వెళ్ళిపోయారు. ఇక్కడ కూడా నజరేత్ అనే ఊరిలో ఆ ఊరు వాళ్ళందరూ కూడా యేసయ్య చెప్తున్న మాట విని ఆయన ఒక మాట చదువుతారు. లూకా సువార్త 4వ అధ్యాయంలో ఏమన్నాడు అంటే 21వ వచనం, సమాజ మందిరంలో ఉన్న వారంతా ఆయన తేల్చి చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరిందని వారితో చెప్పసాగారు. అప్పుడందరూ ఆయన గురించి సాక్ష్యమిచ్చు ఆయన నోట వచ్చిన దైవ మాటకు ఆశ్చర్యపడి ఈయన యేసయ్య కుమారుడు కారా అని చెప్పుకొని చూడగా ఆయన చూసి ఏం చెప్తున్నారు చెప్పండి? నెరవేరిందంట ఈ మాట. ఏ మాట? పేదలకు సువార్త చెప్పడం కోసం, గుడ్డి వారికి చూపు కలుగు చేయడం కోసం, గుడ్డి వారిని నడిపించడం కోసం నేనే ఆ అధికారిగా ఈ లోకానికి వచ్చానని చెప్పినప్పుడు వారందరూ ఆ మాటని ఆశ్చర్యపడుతున్నారు. ఆశ్చర్యపడటమే కాదు, ఇతను ఎవరు అని తెలుసు, ఎవరు కుమారుడు అని తెలుసు. అందుకనే చూడండి, మనం ఇంతకు ముందు మనం ఎలా ఉన్నా, ఎలాంటి జీవితం జీవిస్తున్నా, ప్రభుని ఎరిగిన బిడ్డలుగా కాలేజీలోకి వెళ్ళి ఇలాంటివి చేయకూడదని చెప్తే ఏం చేస్తారు? ఇలాంటివి మాట్లాడకూడదని చెప్తే స్వీకరిస్తారా? చెప్పండి. ఇలా ఉండకూడదని చెప్తే నీ మాటలు యాక్సెప్ట్ చేస్తారా? నేను ఎలా చూస్తాను చెప్పండి? నీ గురించి మాకు తెలీదా? మోడలా నువ్వు ఏం చేసావు మాకు తెలీదా? మాతో పాటు కూర్చొని ఇవన్నీ ఏం చేసాడు నువ్వు వచ్చినప్పుడు మాకు నీతులు చెప్తావా? నువ్వు వచ్చినప్పుడు మాకు నీతులు చెప్తావా అని చెప్పి మనం ఏం చేస్తారు చెప్పండమ్మా?
ఆటోమేటిక్గా మనకు ఉన్నటువంటి వెనక చరిత్రని జ్ఞాపకం చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు కూడా బట్టవారి కుమారుడు కదైనా యేసేపు కుమారుడు కదైనా మొదటిదాకా చెక్క పని చేసుకుంటున్నాడు, మన ముందు పెరిగాడు, పెట్టుకోపోయి వచ్చి ఇప్పుడేదో మాట్లాడుతున్నాడు, ఈయనే చెప్తున్నాడు ఎవరిచ్చే నీకు అధికారం అని చెప్పి అందరూ ఆయనకి వెళ్ళి కోపంతో చూసుకుంటున్నారు. అందుకని వాళ్ళు యేసయ్య చెప్పిన మాట ఏం చేస్తున్నారు చెప్పండి. ఆ బొమ్మ ఎలా కనపడుతుంది? వెల్కమింగ్గా ఉందా, రిజెక్టింగ్గా ఉందా? చెప్పాలి మీరు. బొమ్మ చూసారా ఎలా ఉందని? వెల్కమింగ్గా ఉందా, రిజెక్టింగ్గా ఉందా? మా వద్దు బో అంటున్నారు లేదా? వాళ్ళు ఎవరు కూడా రిజెక్ట్ చేస్తున్నారు, అందరూ రిజెక్ట్ చేస్తున్నారు. ఈ పట్టణంలో వాడు ఆ పట్టణం యొక్క ద్వారం ఏ రకంగా కనపడుతుందంటే ముయ్యబడినట్టుగా ఉంది. ముయ్యబడ్డమంటే దేవుడి మాటలు వినడానికి వారికి ఏం లేదు చెప్పండి. దే హావ్ నో ఎనీ ఇంట్రెస్ట్ టు లిసన్ ది వర్డ్ ఆఫ్ ది గాడ్. వాక్యం వినడానికి వారికి ఎటువంటి ఆసక్తి లేదు. ఇక్కడ కూర్చున్న మనలో కూడా దాదాపుగా 30-40 మంది కూర్చున్నారు. ఇంతమందిలో ఈ వాక్యం మాట్లాడుతున్నప్పుడు ఎవరో కొద్ది మంది మాత్రమే ఆ వాక్యం వినడానికి ఆసక్తి పెడతారు. మిగతా వాళ్ళకి ఆసక్తి రాదు, వినబుద్ధి కాదు. బట్ బాడీస్ ఆర్ ప్రజెంట్, మైండ్ ఈజ్ ఆబ్సెంట్. ఎందుకని? బాడీ కూర్చుంటుంది, ఇక్కడ చూస్తున్నట్టు ఉంటుంది, కళ్ళు చూస్తున్నట్టే ఉంటాయి, బాడీ కూర్చున్నట్టు ఉంటుంది. బట్ మనసు మాత్రము ఆయన మాటల మీద ఏముంటుంది చెప్పండి, ఏకాగ్రత ఉంటుంది. నజరేతు వారు కూడా అంతే. యేసయ్య మాట్లాడుతున్నాడు కానీ వాళ్ళు ఎవరు కూడా ఆ మాటలు స్వీకరించడానికి ఇష్టం లేదు. ఎప్పుడైతే యేసేపు కుమారుడు కాదా, ఈయన వడ్లవారి కుమారుడు కాదా, ఈయన మాకు బోధించడానికి వచ్చాడా, ఏంటి ఇది, ఈయనకు అధికారం ఉందంట, ఈయన సువార్తకి వచ్చాడ, ఆ మాట నెరవేరిందంట, ఆయన ఈయనంట అని చెప్తుంటే వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు, కోపంతో చూస్తున్నారు. అందుకనే ప్రభు వారికి అర్థమైపోయింది. ఏమని అర్థమైంది? చదువుతారు కీర్తనలు 103వ అధ్యాయం 14వ వచనం. కీర్తనలు 103వ అధ్యాయం 14వ వచనం. నిర్మింపబడిన రీతి ఆయనకు తెలుసు, మనం మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నారు. మంటివారిని కాదు, మట్టితో చేయబడిన వారు, మట్టివారు. నిర్మింపబడిన రీతి ఆయనకు తెలుసు. ఏమొస్తా నీ గురించి ఆయనకు తెలుసు, నువ్వు ఎలా నిర్మించబడ్డావని తెలుసు, నీ అవయవంలో ఎన్ని దేహంలో ఎన్ని అవయవాలు ఉన్నాయని తెలుసు, ఏది ఏ రీతిగా ఆరోగ్యవంతంగా ఆయనకు తెలుసు, నీ జీవితం అంతా ఆయనకు తెలుసు. ఇంకొక మాట చదువుతారా? కీర్తనలు 94వ అధ్యాయం 11వ వచనం. 94వ అధ్యాయం 11వ వచనం. నరుల ఆలోచనను వ్యర్థములని యెహోవా తెలిసి ఉన్నది. కాబట్టి నీ ఆలోచనలన్నీ వ్యర్థమైనవే. ఒకవేళ నువ్వు ఆలోచన చేసుకుంటూ వచ్చాము, బీబీఎస్కి వచ్చాను, ఏదో ఇంట్లో వాళ్ళు పడలేక వచ్చాను, అమ్మ వాళ్ళు ఒప్పుకోకపోతే వచ్చాను, పోరా 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 అంటే వచ్చాను, ఇక్కడ ఏదో కూర్చున్నాను అనుకుంటున్నాను. కొంతమంది ఉండొచ్చు. కొంతమంది ఏమో ఉదయం మంచి బ్రేక్ఫాస్ట్ పెట్టారు, ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఉండదు. తర్వాత మధ్యాహ్నం రుచికరమైనటువంటి 2-3 కూరలతోటి మంచి భోజనం పెడతారు, మళ్ళీ సాయంత్రం మంచి భోజనం పెడతారు. సో మంచి ఫుడ్ దొరుకుతుంది అనే ఆశలో వచ్చేవాళ్ళు కొంతమంది, ఇంట్లో తల్లిదండ్రులు వచ్చే తట్టుకోలేక వచ్చేవాళ్ళు కొంతమంది, మంచి ఫుడ్ దొరుకుతుందని కొంతమంది, ఇంకొంతమంది మంచి ఫ్రెండ్స్ దొరుకుతారేమో ఆశతో వస్తారు కదా. బాయ్స్ అయితేనేమో మంచి గర్ల్ ఫ్రెండ్స్ దొరుకుతారేమో వస్తారు, గర్ల్స్ అయితేనేమో మంచి బాయ్ ఫ్రెండ్స్ దొరుకుతారని వస్తారు. దీస్ టైప్ ఆఫ్ పీపుల్స్ ఆర్ దేర్ ఇన్ ద VBS. రకరకాల పరిస్థితుల్లో వచ్చేవాళ్ళు ఉంటారు. కాబట్టి నీ ఆలోచన తెలుసు, నువ్వు ఎంతలో ఎందుకు వచ్చావు, నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు ఆయన తెలుసు. నన్ను ఆలోచన అర్థం, బట్ ఆయన తెలుసు నువ్వు ఎందుకు వచ్చావు. ఇంకో మాట చదువుతారా? కీర్తనలు 44వ అధ్యాయం 21వ వచనం. కీర్తనలు 44వ అధ్యాయం 21వ వచనం. త్వరగా తీసుకున్న సమయం తక్కువగా. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా. అర్థమవుతుందా? నీ హృదయం యొక్క రహస్యం తెలుసు. దేవుడు ఏం చేస్తాడు? తన వాక్యం ద్వారా ఆ సంగతిని ఏం చేస్తాడు? పరిశోధిస్తూ ఉంటాడు. ఇప్పుడు నీ హృదయ రహస్యం అంటే దేవుడికి అర్థమైంది. నువ్వు ఎందుకు వచ్చావో VBS దేవుడికి తెలుసు, నువ్వు ఎందుకు వచ్చావు VBS దేవుడికి తెలుసు. అందుకే తన వాక్యం ద్వారా ఏం చేస్తాడు? ఆ సంగతిని, ఏ సంగతి అయితే నీ హృదయంలో ఉందో, సో మంచి ఫుడ్ కోసం వచ్చావు ఆ సంగతి ఆయనకు తెలుసు. అందుకని దాన్ని పరిశోధిస్తూ ఉంటాడు. లేకపోతే మంచి స్నేహితురాల కోసం వచ్చావేమో ఆ సంగతి ఆయనకు తెలుసు, దాన్ని పరిశోధిస్తాడు. లేకపోతే ఇంట్లో అమ్మా నాన్న ఒత్తిడి తట్టుకోలేక వచ్చావేమో
ఆ సంగతి ఆయన తెలుసు, దాన్ని పరిశోధిస్తాడు. సో వాట్ ఎవర్ ద థాట్ ఈస్ దేర్ ఇన్ యువర్ హార్ట్, ఇట్ విల్ బి క్రిటిసైజ్డ్ బై ది ఆల్మైటీ. అది ఖచ్చితంగా దేవుని చేత విమర్శించబడుతుంది. ఇట్ ఈస్ ట్రూ, ఇది సత్యం. అర్థమైన నజరేతు వాళ్ళు ఏమంటారంటే, ఈయన యేసేపు కుమారుడు కదా, ఈయన వడ్లవాని కుమారుడు కదా, ఈయన వచ్చి మాకు బోధ చేయడం ఏంటి అనుకుంటున్నారు వాళ్ళంతా మనసులో. ఎలా అనుకుంటారు చెప్పండి? పెద్దగా మనసులో అనుకుంటారు. హృదయ రహస్యం ఆయన తెలుసు కాబట్టి ఆ సంగతిని ఏం చేస్తాడు? యేసయ్య పరిశోధిస్తాడు. అర్థమైందా? పరిశోధిస్తాడు. ఏమన్నాడంటే ఏలియా గురించి ఎలీషా గురించి చెప్పాడు. చదువుతారా? లూకా సువార్త 4వ అధ్యాయంలో చదవమ్మా. ఏలియా గురించి ఎలీషా గురించి 4వ అధ్యాయంలో ప్రభువు యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడు కదా? మనకు కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది, బట్ అయినా పర్లేదు. వి మస్ట్ బి కాన్సంట్రేట్ ఆన్ ది వర్డ్ ఆఫ్ గాడ్. ఏలియా దినములందు 3 ఏళ్ల 6 నెలలు ఆకాశంలో పడి దేశమంతా ఏలియా సీదోను సారెపత్తు ఊరిలో ఒక విధవరాలి యొద్దకే వెళ్ళాడు. అమ్మ, ఏలియా కాలంలో కరువు వచ్చింది, కానీ ఒక విధవరాలి దగ్గరికే వెళ్ళాడు. ఎలీషా కాలం గురించి చెప్తున్నాడు. ఎలీషా అనేక మంది కుష్ఠరోగులు ఉన్నారు, కానీ నయమానవుడే ఎలీషా చేత ఏం చేయబడ్డాడు చెప్పండి? స్వస్థపరచబడ్డాడు. సో గాడ్ చోజన్ పీపుల్ ఆర్ డిఫరెంట్. ఎవరైతే దేవుని ప్రణాళికలో ఉంటారో వారు మాత్రమే అద్భుతాలు చూడగలుగుతారు. ఎవరు దేవుని సంకల్పంలో ఉంటారో వారి హృదయం మాత్రమే మిరాకిల్స్ తో నింపబడతారు. నువ్వు ఇంతమంది కూర్చోవచ్చు ఈ VGS సీనియర్స్ క్లాస్ లో. ఎవరు దేవుని ప్రణాళికలో ఉంటారో వారికి మాత్రమే వాక్యం అర్థమవుతుంది. ఎవరు దేవుని సంకల్పంలో ఉంటారో వారు మాత్రమే దేవుని వాక్యాన్ని హత్తుకుంటారు. ఎవరు దేవుని చిత్తంలో భవిష్యత్ దినాల్లో నడిపించబడాలని దేవుని చిత్తంలో ఉంటారో వారు మాత్రమే వాక్యానికి దగ్గరగా రాగలుగుతారు. బట్ రిమైనింగ్ పర్సన్స్ ఏమన్నా చెప్పండి? వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏమన్నా చెప్పండి? హక్కులు మీరు చెప్తున్నారు బాగా, మాకొద్దు. అర్థమైందా? ఓ ఎవరొస్తా గుర్తుపెట్టుకో, నీ బతుకదే మాకొద్దు. నువ్వేమైనా చేయి, నువ్వు ఎట్లయినా ఉండు, మందిరంలో ఎలా ఉండు, బట్ యు ఆర్ ఆల్వేస్ రిజెక్టెడ్ ది వర్డ్ ఆఫ్ ది గాడ్. వాక్యాన్ని విసర్జించేవాడు నువ్వు. బట్ సంకల్పంలో ఉన్నాడు ఏలియా. సారెపత్తులోని విధవరాల దగ్గరికే వెళ్ళాడు. ఎలీషా దగ్గర నయమాన్ మాత్రమే వచ్చాడు. అంటే ఎందుకు చెప్తాడు యేసయ్య ఈ 2 మాటలు అంటే, సంకల్పంలో ఉన్న బిడ్డలకు మాత్రమే వాక్యం అర్థమవుతుంది. దేవుని ప్రణాళికలో ఉన్న బిడ్డలు మాత్రమే దేవుని చేత ఆశీర్వదించబడతారు. ప్రణాళికలో లేని వారి దగ్గరికి వచ్చి వాక్యం మాట్లాడినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు ఉంటారు మన దగ్గర, వాళ్ళే గొడవ చేస్తూ ఉంటారు, వాళ్ళే అమలు చేస్తూ ఉంటారు, వాళ్ళే రకరకాల పనులు చేస్తుంటారు. ఇప్పుడు అలా చేసే వాళ్ళంటే ఎవరు చెప్పండి? ఇట్లా పెట్టాలి అందరూ కూడా. అలా చేసే వాళ్ళంటే ఎలా పెట్టాలి చెప్పండి? మాకొద్దు, మాకు నజరేతు వాళ్ళంతా వదిలేస్తున్నారు. అందుకనే యేసుక్రీస్తు ఒక మాట చదువుతారా? 24వ వచనం, మరియు ఆయన ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడని నీతో నిశ్చయముగా, తాను పెరిగిన ఊరు, అందరూ తెలిసిన వారు వాక్యం చెప్తూ ఉంటే ఏమంటారంటే మాకొద్దు. అందుకనే తెలుగులో ఒక సామెత ఉంది, పెరటి చెట్టు అంట, మన పెరట్లో ఉన్న చెట్టు మందుకు ఉపయోగం లేదు. అది ఉపయోగించబడే చెట్టే, మందుకు ఉపయోగించబడే చెట్టే. మన పెరట్లో ఉంది కాబట్టి దాన్ని ఏం చేసి చెప్పండి? మందుకు ఉపయోగించుకో. అర్థమవుతుందండి? అలాగే మన ఊరిలో మన ప్రజల మధ్య మనం ఎప్పుడు ఏం కావాలి చెప్పండి? గొప్పవారిని. నజరేతు ఏం చేస్తుందంటే వద్దుకోవాలి. చివరికి ఆయన ఏం చేయడానికి ఇబ్బంది పెట్టిందంటే చంపడానికి ఇబ్బంది. అందుకే చూడండి, నజరేతు పిల్లలు ఎలాంటి వారంటే ద ఫస్ట్ వర్డ్ ఫిల్డ్ విత్ వర్క్, అంటే అసహ్యకరమైన వారు, రిజెక్టెడ్ పర్సన్స్. వాళ్ళు దేవుని వాక్యాన్ని స్వీకరించే పరిస్థితుల్లో లేరు. అర్థమైందండి? వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. సెకండ్ థింగ్, వాళ్ళు ఏం చేస్తున్నారంటే చదవడం ఏమంటుంది అక్కడ అంటే అర్థం ఏంటి? వెళ్ళిపో, మాకు అవసరంలా. వీడియోస్లో మనం
అత్తలే అంకులు అవసరం లేదు అంకుల్, ఏం చెప్పినా మాకు అవసరం లేదు అంకుల్ అంటాం. మూడవది ఏం చేస్తున్నాడు దేవుడు చెప్పండి? నువ్వు వద్దంటే నీ దగ్గర కూడా బతిలాడు. ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఓకే ప్రైజ్ లార్డ్ బ్రదర్, థ్యాంక్ యూ అని వెళ్ళిపోతాడు. వీపేసుకొని నువ్వు వచ్చి దేవుడు వాక్యం వింటున్నా ఇలా రెస్పెక్ట్ అంటే దేవుడి దగ్గర కూర్చొని చేయడు. నువ్వు అవసరం లేదు ఏ పక్కకి వెళ్ళిపోతాడు. అలా దేవుడి పక్కకి వెళ్ళిపోతే ఏముండదు చెప్పండి? దేవుడు పక్కకి వెళ్ళిపోయాడు ఏముండవు? నో మిరాకిల్స్, నో మిరాకిల్స్. నజరేతులో ఎటువంటి అద్భుతాలు లేవు. ఎందుకని? వాళ్ళు వద్దనుకున్నారు, ఆయన వెళ్ళిపోయాడు, అద్భుతాలు లేవు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన నువ్వు కూడా దేవుడు వద్దనుకుంటే ఏం మిస్ అవుతావు? అరే 10th క్లాస్ ఎగ్జామ్ రాశారండి, నాకేం రాదు, బట్ ఐ గాట్ ద 550 above marks. How it is? How it is? It was a miracle by the Almighty. అరే ఎంసెట్ ఎగ్జామ్ రాశారండి, బట్ ఐ డోంట్ నో, బట్ ఐ గాట్ 100 rank. How it is? It was done by the miracle by the Almighty. అరే కాలేజ్కి వెళ్తున్నానండి, ఎందుకు లారీ వచ్చింది, ఫ్రుడ్లో తప్పిపోయింది, అది యాక్సిడెంట్ అయ్యేవాడిని. How it is? It was done by the miracle of the God. అర్థమైందండి? మనం తీసుకుంటే యేసయ్య మనం ఏం చేస్తాడు చెప్పాలి? ఏం చేస్తాడు? ఈరోజు పీవీఎస్కి వచ్చి నువ్వు దేవుని ఆహ్వానిస్తుంటే, ఆ వాక్యానికి నేను లోబడితే దేవుడు నీలో ఏం చేస్తాడు చెప్పండి? మిరాకిల్స్ చేస్తాడు. ఇప్పుడు నజరేతు పర్సన్స్ అంతా కూడా ఏం చేశారు చెప్పండి అమ్మా? వద్దు పోండి అన్నారు. అంటే ఏం లేవు అక్కడ? ఏం లేవు చెప్పలేండి. ఏమి లేవండి? ఏమి లేవు. ఏమి లేవు? ఏమి లేవు. మనం కూడా అంతే, ఏమి ఉండదు మనకి. చదువు ఉండదు, సంస్కారం ఉండదు, పద్ధతులు ఉండవు, మంచి మాటలు ఉండవు, మంచి స్నేహాలు ఉండవు, అన్నీ కూడా ఇట్ ఈస్ ద సింబల్. ఆ నజరేత్ అనేటువంటి ఊరు రిజెక్టెడ్ పర్సన్స్ కి సింబల్. ఇప్పుడు నజరేత్ అనే ఊరు నువ్వు కోరుకున్నావు అనుకో, నువ్వు కూడా ఎలా ఉంటావు చెప్పండి? యు ఆర్ ఆల్సో రిజెక్టెడ్. రెండో ఊరు చదువుకున్నాను కదా, ఏంటిది? 4వ అధ్యాయంలో త్వరగా చదవండి. 4వ అధ్యాయం రెండో ఊరు ఏంటంట? చదవండి. అప్పుడు గలిలయుడు కపెర్నహూము పట్టణంకు వచ్చి విశ్రాంతిలో వారికి బోధించును. ఆయన వాక్యం అధికారంతో కూడినదయుడును కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడి ఆ సమాజ మందిరంలో అద్భుతమైన దెయ్యం పట్టిన వాడు ఉండెను. వాడు నజరేయుడైన యేసు, మాతో నీకేమి, మమ్మల్ని నశింపజేయవచ్చువా? నువ్వెవడవో అని అడుగుతున్నావు, నీవు దేవుని పరిశుద్ధుడు కనుక బిగ్గరగా కేకలు వేసావు. అందుకు యేసు ఊరకొండ మీద వదిలిపోమని వారికి గద్దింపగా దయ్యం వారి మధ్య నుండి పడదోసి ఏ హాని చేయక వదిలిపోయెను. సో ఆ ఊరు పేరు చెప్పండి, హెచ్చరిగా చెప్పాలి. ఏమిటగా? ఏం రాసింది ఇక్కడ? కపెర్నహూము. సో ఇప్పుడు చూడండి, ఈ ఊరి యొక్క ద్వారాలు ఎలా ఉన్నాయి? బ్లాక్గా ఉన్నాయా లేకపోతే వైట్గా ఉన్నాయా? లేకపోతే ఎల్లో కలర్ ఇచ్చారా? అంటే ఎల్లో కలర్ దేనికి సింపుల్గా ఉంది చెప్పడమ్మా? ఓపెన్ డోర్స్. ఆ ఊరు ఎలా ఉంది చెప్పండి? క్లోజ్ డోర్స్. ఈ ఊరు ఎలా ఉంది చెప్పండి? ఓపెన్ డోర్స్. వారు ఆశ్చర్యపడ్డారు, ప్రభువును స్వీకరించారు. ప్రభువును స్వీకరించిన వెంటనే ఏం జరిగింది అక్కడ? ఒక దయ్యం పట్టినవాడు ఉన్నాడు. దయ్యం పట్టినవాడు ఉంటే దయ్యం పట్టినవాడు గురించి ఏమన్నాడు ప్రభు? వాడు వదిలిపో అంటే వదిలిపోయిందా లేదా? వదిలిపోయిందా లేదా? ఏమో. సో ఇట్ ఇస్ ఎ మిరాకిల్. అంటే ఎప్పుడైతే దయ్యం పట్టిన వాడిని వదిలిపోతే వదిలిపోయిందో, చూడండి ఏం జరిగింది ఆ ఊర్లో? ఏం జరిగిందమ్మా? చదవేంటి అంటే అర్థమేంటి? ఫేమ్. ఫేమ్ అంటే కీర్తి. ఆ ఊరంతా కీర్తి స్ప్రెడ్ అయిపోయింది, వ్యాపించింది. ఎందుకని? కపెర్నహూము వాళ్ళు ఏమంటారు? ప్రభువా రాయ్యా, ప్రభు మా ఇంటికి రాయ్యా, ప్రభు మా ఇంటికి రాయ్యా అని చేతులు జోడించి పిలుస్తున్నారు. నజరేతు వాళ్ళు ఏం చేస్తున్నారు? మాకు అవసరం లేదు. బీబీఎస్ లో కూర్చున్న నీవు కూడా దేవుడి వాక్యాన్ని ఆహ్వానిస్తేనేమో నీ కీర్తి కూడా ఈ ప్రాంతం అంతటా వ్యాపిస్తుంది.
దేవుని వాక్యం చేత మార్చబడితే నువ్వు కూడా గొప్పవాడిగా మారుతావు. దేవుని వాక్యం చేత కట్టబడి నడవబడితే నీ మంచితనము, నీ ఆలోచన విధానము, నీ చదువుకునే విధానం అన్నీ కూడా ఏమవుతాయంటే బ్లెస్సింగ్స్ అవుతాయి, ఆశీర్వదించబడతాయి. ఒక యవనస్తుడిగా యవన కాలం ముందు దేవుని వాక్యానికి నీ హృదయాన్ని హత్తుకుంటే నీవు కూడా ఒక గొప్పవాడి అవుతావు, ఒక గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దబడతావు. ఎప్పుడమ్మా చెప్పండి? ప్రభుని హృదయం కలిగి ఆహ్వానిస్తే ప్రభు ఏం చేశాడు చెప్పండమ్మా? ఏం చేస్తాడు ప్రభు ఆహ్వానిస్తే? స్టే ఉంటాడు. నీలో దెయ్యం ఉందనుకో వెళ్ళబడతాడు. పేతురు అత్త ఏంటమ్మా జ్వరంతో బాధపడుతుంది, పిలిచారు. ప్రభు ఆమె జ్వరంతో బాధపడుతుంది పేతురు గారి అత్త అంటే వచ్చాడు. జ్వరాన్ని గెలిస్తే జ్వరం ఏమైపోయింది? పోతుందండి, జ్వరం ఉండదు. అద్భుతం. ఈ విషయం అందరికీ తెలిసిపోయింది. అందరూ తెలిసిపోయేసరికి ఏం చేశారు మా ఊళ్ళో వాళ్ళందరూ? గుంటోల్ని, గుడ్డోల్ని, గంటలని, వాళ్ళని, రకరకాల రోగాలందరూ తీసుకుని వచ్చారు. అంటే ఒక రకంగా చెప్పాలి, కపెర్నహూము ఏమైపోయింది? హాస్పిటల్ అయిపోయింది. కపెర్నహూము ఏమైపోయింది చెప్పండి? హాస్పిటల్ అయిపోయింది. ఎవరు ఏ రోగంతో బాధించబడుతుంటే ఆ రోగంతో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమైపోయింది చెప్పండి అమ్మా? స్వస్థపరచబడుతూ వచ్చారు. ఏముంది అక్కడ? మెరాకిలా, మినీ మెరాకిల్సా? మెరాకిలా, మినీ మెరాకిల్సా? ఒక్కరు ప్రభువుని లోపలికి పిలిస్తే ఆయన ఎన్ని మెరాకిల్స్ చేశారు చెప్పండి? ఎన్నో. ఇప్పుడు చెప్పండి, ఒకసారి ఆలోచన చేయండి. అక్కడికి అందరూ యేసయ్య దగ్గరికి వచ్చారు. కుంటోడు లేచి నడిచి వెళ్ళిపోతున్నాడు, గుడ్డోడు చూసి వెళ్ళిపోతున్నాడు, జ్వరంతో బాధపడుతున్న స్వస్థపరిచి వెళ్ళిపోతున్నారు, అర్థమైన కుష్ఠరోగులందరూ బాగుపడుతున్నారు. అందరూ కూడా స్వస్థపరచబడుతుంటే ఒక రకంగా చెప్పండి, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎట్లా ఉంటారు చెప్పడమ్మా? దుఃఖంతో ఉంటారు, సంతోషంతో ఉంటారు. దుఃఖంతో ఉంటారు, సంతోషంతో ఉంటారు. అద్భుతాలు నీ హృదయంలో జరిగితే నీ హృదయం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పండి? ఎలా ఉంటుంది? దుఃఖంతో ఉంటారు, సంతోషంతో ఉంటారు. అమ్మ అమ్మ అని ఏడుస్తావా, లేకపోతే నవ్వుతూ ఉంటావా? చెప్పాలి. ఎలా ఉంటారు? ఎలా ఉంటారు? ఎప్పుడైతే చూడండి ఏంటమ్మా? ఫిల్డ్ విత్ వండర్స్. ఏ యవనస్తుడైతే ప్రభుని స్వీకరిస్తాడో, ఏ యవనస్తుడైతే ప్రభుని అంగీకరిస్తాడో, ఏ యవనస్తుడైతే ప్రభు తన హృదయంలో ఉంచుకుంటాడో, ఏ యవనస్తుడైతే ప్రభు అధికారానికి లోబడతాడో, ఏ యవనస్తుడైతే ప్రభుకు తను పూర్తిగా అప్పగించుకుంటాడో ఆ వ్యక్తిలో ఏముంటుందంటే గాడ్ ఫిల్డ్ విత్ వండర్స్. దేవుడు ఆ హృదయాన్ని అద్భుతాలతో నింపుతాడు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేయగల దేవుడు. ఆకాశం మాట పెట్టది, సముద్రం మాట పెట్టది. ఏదైనా ఆయన మాటకు లోపడాల్సిందే, ఏదైనా ఆయన మాటకు లోపడాల్సిందే. ఎవరమ్మా చెప్పండి? ఎవరు అంటే చెప్పండి? ఒకే ఒక వ్యక్తి చెప్పాలి. వాట్ ఇస్ ది సింబల్? వాట్ ఇస్ ది సింబల్? ఏంటి గుర్తు? ఏం చెప్పరు? ఏంటి గుర్తు? తెలీదా ఈ గుర్తు? ఏం గుర్తమ్మది? సిలువ గుర్తు. ఎవరు సిలువ దగ్గరికి వస్తారో, ఎవరు సిలువ రక్తప్రోక్షణలో వారి పాపాలు ఒప్పుకుంటారో, ఎవరు ఆయన రక్తంలో కడగబడడానికి వారి అబద్ధాలు, వారి మోసాలు, వారి యొక్క రహస్య హృదయంలో రహస్య విషయాలు అన్ని ఒప్పుకుంటే ఏం చేస్తాడు యేసయ్య? చదువుతారా? చదవండి. 139వ అధ్యాయం 2వ వచనం. కీర్తనలు 139వ అధ్యాయం 2వ వచనం. ఎవరు ఒప్పుకుంటారో వారిని ఏం చేస్తాడండి ప్రభు? చదవడమా 139. నేను కూర్చోవటము, నేను లేవటం అర్థం నీకు తెలియదు. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహిస్తూ ఉంటావు. నేను కూర్చోవడం తెలుసు, లేవడం తెలుసు, నాకు ఆలోచన రాకముందే నా మనసు నీకు తెలిసిపోతుంది. అర్థమైందండి? ఇక మన ఆలోచనలన్నీ ఎవరి ఆలోచనలు అయిపోతాయి? దేవుని ఆలోచనలు అయిపోతాయి. 4వ వచనం చదువుతున్న అదే అధ్యాయంలో 4వ వచనం. యెహోవా మాట నా నాలుకకు రాకముందే అది నీకు పూర్తిగా తెలుస్తుంది. నా నోట్లో మాట రాకముందే ఏ మాట రావాలో తెలుసు నీకు. నేనేం మాట్లాడాలో తెలుసు, నేనేం ఆలోచించాలో తెలుసు, నేను ఎక్కడ కూర్చోవాలో తెలుసు, నేను ఎక్కడ మాట్లాడాలో తెలుసు, అంత నీకు తెలుసు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్.
దేవుని చేతిలో ఉన్న బిడ్డల హృదయాలు అలా ఉంటాయి. ఫిల్డ్ విత్ వండర్స్. వారి మాటలు, వారి ఆలోచన, వారి మనస్సు అంత దేవుడితో నింపబడతారు. అందుకని యోహాను సువార్త 1:11 చదువుతారా? యోహాను సువార్త 1:11. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయన అంగీకరించలేదు. చూడండి, ఆయన స్వకీయుల దగ్గరికి ఎవరి దగ్గరికి వచ్చాడు చెప్పండి అమ్మా? ఎవరి దగ్గరికి వచ్చాడు? నజరేతు దగ్గరికి వచ్చాడు. అంగీకరించారా? అంగీకరించారా? ఈరోజు నీవు కూడా నజరేతు లాంటి వాడిగా ఉంటే ఈ వాక్యం నీకే. ఎంతకాలం దేవుని బిడ్డలు చెప్పుకుంటూ వాక్యాన్ని అంగీకరించకుండా ముసుగులో ఉంటే, నటనలో ఉంటే, వేషంలో ఉంటే, క్రైస్తవ బిడ్డనే అని చెప్పుకుంటూ దేవుని వాక్యాన్ని అంగీకరించకుండా నజరేతు ఊరి వారిలాగా రిజెక్ట్ చేస్తూ ఉంటే, ఇప్పుడు 12వ వచనం చదవాలి. 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించో వారికందరికీ, అనగా తన నామమునకు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారము అనుగ్రహించును. అంగీకరించిన వారు ఎవరు చెప్పండి? కపెర్నహూము వారు. అంగీకరించిన వారు ఎవరు చెప్పండి? నజరేతు వారు. అంగీకరించిన వారి ఊరిలో ఏమి లేవు చెప్పండి? మిరాకిల్స్ లేవు. అంగీకరించిన వారి ఊరిలో ఏమున్నాయి చెప్పండి? మిరాకిల్స్. ఎన్ని? మెనీ. ఇక లెక్కలేదు. మెనీ మిరాకిల్స్. అంగీకరించిన వారు హృదయాలేమో ఫిల్డ్ విత్ వర్డ్. అంగీకరించిన హృదయాలేమో ఫిల్డ్ విత్ వండర్స్. అర్థమైందండి? వండర్స్ లో ఉన్నారు. కాబట్టి తను ఎందరు అంగీకరించో వారు దేవుని పిల్లల అగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. ఇదే మీకు ఈ రోజు కంటత వాక్యం. యోహాను సువార్త 1:11 12. ఇట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ ది గాడ్. దేవుడు ఇచ్చిన వాగ్దానం ఈ రోజు మీకు. అంగీకరిస్తేనేమో వండర్స్ ఉంటాయి, అంగీకరించకపోతేనేమో వండర్స్ ఉంటారు. నజరేతు లాగా ఉంటేనేమో దేర్ ఇస్ నో ఎనీ వండర్. 5 రోజులు విన్నా సున్నానే, 10 లెసన్స్ విన్నా సున్నానే. ఎప్పుడు? నజరేతు లాగా ఉంటే. నజరేతు అనే పట్టణం లాగా నీ జీవితాన్ని 5 రోజులు ఉంచుకుంటే దేర్ ఇస్ నో ఎనీ వండర్స్. అలా కాదంటూ నేను కపెర్నహూము వాళ్ళలాగా ఐఎమ్ వెల్కమింగ్ ది జీసస్ క్రైస్ట్. నేను దేవుడిని ఆహ్వానిస్తాను, ఆయన నా హృదయంలో ఉంచుకుంటాను, ఆయన నా హృదయంలో నిలబడేటట్టు చేసుకుంటాను, ఆ మాటలను వింటాను, ఆ వాక్యానికి లోబడతాను, నా తప్పులు ఒప్పుకుంటాను, క్షమాపణ కోరుకుంటానంటే యువర్ హార్ట్ ఈస్ ఫిల్డ్ విత్ వండర్స్. యువర్ హార్ట్ ఈస్ ఫిల్డ్ విత్ వండర్స్. అర్థమైందా? ఇఫ్ యు రిజెక్ట్ ది జీసస్ క్రైస్ట్, యువర్ హార్ట్ ఫిల్డ్ విత్ వర్డ్. ఇఫ్ యు యాక్సెప్ట్ ది జీసస్ క్రైస్ట్, యువర్ హార్ట్ విల్ ఫిల్డ్ విత్ వండర్స్. దేవుణ్ణి అంగీకరిస్తేనేమో అద్భుతాలు, అంగీకరించకపోతేనేమో అద్భుతాలు అంటే ఏమిటి చెప్పండి? నష్టాలు. అర్థమవుతా? ఎవరు వస్తారు? తమ్ముడు అర్థమైందని మీకు చెప్పింది. ఏమర్థమైంది చెప్పండి? నజరేతు వాళ్ళు వెళ్ళిపో అన్నారు, ఆయన అక్కడ ఉండరా. నజరేతు వాళ్ళు వెళ్ళిపో అన్నారు, ఆయన ఏం చేయరా. నజరేతు వాళ్ళు వెళ్ళిపోన్నారు, ఆయన అక్కడ తప్పించుకుని వెళ్ళిపోయారు. అయితే కపెర్నహూము వాళ్ళు పిలిచారు, హృదయంలో తీసుకున్నారు, దేవుడు మాట్లాడుతున్నారు, ప్రభు మాట్లాడుతున్నారు. అక్కడ ఏం జరిగింది చెప్పండి? ఒక ఆయన దెయ్యం వదిలిపోయింది, ఒక ఆమె స్వరం విడిచిపోయింది, అనేక మంది రోగపీడితులు వచ్చారు, వాళ్ళందరూ బాగు చేయబడ్డారు. ఒక వ్యక్తి ప్రభువును ఆహ్వానిస్తే ఏంటి వండర్స్. నీ ఇంటిలో నీవు కూడా ప్రభువుని అంగీకరించిన వ్యక్తిగా ఉంటే నీ ఇంట్లో ఎన్ని అద్భుతాలు. మీ ఇంట్లో ఒకసారి ఆలోచించి ఎన్ని కష్టాలు ఉన్నాయి కదా, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి కదా, ఎన్ని బాధలు ఉన్నాయి కదా. అమ్మ నాన్నల దగ్గర బాధలు, చదువుల దగ్గర కష్టాలు, ఫీజుల దగ్గర కష్టాలు, వాటి దగ్గర కష్టాలు ఇవన్నీ ఎందుకున్నాయంటే నువ్వు దేవుని అంగీకరించకపోతే. దేవుని అంగీకరిస్తావా అవన్నీ దేవుడు తీసేస్తాయి. ఆయన మార్చాలి, అన్నీ వెళ్ళిపోతాయి. అందుకే ఆయనకున్న వాడుక ఏం చెప్పండి? మొదటి వాడుక మందిరానికి వెళ్ళడం, రెండవ వాడుక లూకాసు సువార్త 22:39 ప్రకారం ప్రార్థన చేయడం, మూడవ వాడుక మార్కు సువార్త 10:1 ప్రకారం బోధించడం. ఇప్పుడు మనం కూడా ఈ ప్రీవియస్ ఏమి హ్యాబిట్స్ నేర్చుకోవాలి? మొదటిగా మందిరానికి వెళ్ళాలి, రెండవదిగా ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి, మూడవదిగా వాక్యాన్ని వినాలి, వినాలి. సో ఇవి వండర్స్ గా మన జీవితంలో నిర్వహిస్తాయి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.
దయచేసి మోకరించండి అమ్మా. మోకరించండి అనగానే 3 principles we must follow. First one, kneel down. Second one, fold your hands. Third one, close your eyes. First one, kneel down. Second one, fold your hands. Third one, close your eyes. These 3 principles are must follow in these 5 days. So many people kneel down, fold your hands and close your eyes. Think yourselves. What about you? Are you rejected one or accepted one? The Nazareth peoples are rejected, but they in that reason there is no any wonders in that village. But Capernaum peoples accepted. God can do so many miracles. My dear believer, my dear friend, my dear brother and sister, listen carefully this word. If you are accepted with Jesus Christ, God can do so many miracles in your heart. ఈ సత్యాన్ని ఈ రహస్యాన్ని మర్చిపోవాలి. ఆలోచన చేసుకో. ఒకవేళ ఇంకా దేవుణ్ణి అంగీకరించినట్టుగా చూస్తున్నావేమో, అలా కాకుండా నిజంగా ప్రభువుని అంగీకరించడానికి హృదయం ఆ శిలువ దగ్గరికి రా. నీ పాపాలు ఒప్పుకో, క్షమాపణ కోరుకో. చేసే మోసాలు, ఆడే అబద్ధాలు, చెప్పే మోసయుక్తమైన జీవితాలు ఇవన్నీ కూడా నిన్ను ఎక్కడ తీసుకుపోతాయంటే నరకానికి తీసుకెళ్తాయి. ఇక్కడ భూమి మీద ఎక్కడ తీసుకుపోతాయంటే కష్టాలు, అవమానాలు, నిందలు తీసుకుపోతాయి. భూమి మీద కష్టాలే, పరలోకంలో కూడా కష్టాలు. అక్కడ పోయి పాతాళలోకంలో కష్టాలు పెడతావు, ఇక్కడ బ్రతికి ఉండి భూమి మీద కష్టాలు పెడతావు. ఇది నజరేతు పట్టణానికి సాదృశ్యంగా ఉంది. అయితే కపెర్నహూము పట్టణస్తులందరూ కూడా ప్రభువుని అంగీకరించారు, సొంత రక్షకులుగా అంగీకరించారు. ఎన్నో అద్భుతాలు జరుగుతూ వచ్చాయి. ఆ 2 పట్టణాలు మన VBSలో ఉన్న 2 గ్రూపులకు సాదృశ్యం. ఒక గ్రూప్ ఏమో ప్రభువుని అంగీకరించిన గ్రూపు, ఒక గ్రూప్ ఏమో ప్రభువుని అంగీకరించని గ్రూపు. అంగీకరించకుండా VBSలో ఉంటూ నటిస్తూ ఉంటే నీ జీవితం కష్టమయమవుతుంది. అంగీకరించి ప్రభువుని ఎరిగి జీవిస్తే నీ జీవితం ప్రభు చేత ఆశీర్వదించబడుతుంది. ఆశీర్వాదకరమైన జీవితం నీకు కావాలనే కోరిక, సంకల్పంతో ఈ VBS మొదటి లెసన్లో, మొదటి పాఠంలో ప్రభు స్పష్టంగా సూటిగా తన పరిశుద్ధాత్మ ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆత్మదేవుడికి హృదయాన్ని అప్పగించుకొని నీలో ఉన్న బలహీనతలు, నీలో రహస్యంగా హృదయ రహస్యం ఎరిగిన వాడు ఆయన కనుక నీ ఆలోచనలు, నీ మాటలు, నీవు ఎక్కడ కూర్చుంటున్నావు, ఎక్కడ లేస్తున్నావు, ఎక్కడ పోతున్నావు, ఇవన్నీ ఆయన తెలుసు. కాబట్టి అవన్నీ ప్రభుకి ఎక్కడ విరుద్ధంగా ఉండవో, వ్యతిరేకంగా ఉండవో వాటన్నిటి విషయమై ప్రభు దగ్గర యు మస్ట్ యాక్సెప్ట్ ఇట్, కన్ఫెస్ అవుట్, పశ్చాత్తాపడు. ప్రభు రక్తంలో, ఆ శిలువ రక్తంలో కడగబడడానికి ఇష్టపడు. అలా ఇష్టపడి ప్రభు రక్తంలో కడగబడి ఈ మొదటి రోజు, మొదటి పాఠం ద్వారా పూర్తిగా ప్రభువుకు అప్పగించుకొని కనుక నువ్వు కొనసాగిస్తే ఈ 5 రోజులు ప్రభు నీతో మాట్లాడతాడు. ఈ 5 రోజులు ప్రభు నీకు తోడుగా ఉంటాడు. ప్రభు నిన్ను సరిచేస్తాడు, ప్రభు నిన్ను బలపరుస్తాడు, ప్రభు నిన్ను దీవిస్తాడు. రేపు భవిష్యత్ దినాల్లో కూడా నువ్వు ఉన్న చోట, నువ్వున్న మందిరంలో, నువ్వున్న ఇంటిలో ప్రభు నిన్ను ఆశీర్వదించిన వాడిగా ఉంచుతాడు. కాబట్టి అది నీకు అవసరం. అలాంటి వ్యక్తిగా ఇక్కడ నుంచి వెళ్ళాలని ప్రభు కోరుతున్నాడు. మై డియర్ బిలీవర్, ప్లీజ్ లిసన్. అమ్మా, ఈ మాట విని ప్రభువుని అంగీకరిస్తే మేలు పొందుతాం. ఎవరొస్తురా ఈ మాట విని ప్రభువుని అంగీకరిస్తే మేలు పొందుతాం. ఆ మేలు మీకు కావాలని ప్రభు కోరుతున్నాడు. శుభ్రవంతం చేశాడు. పరిశుద్ధులైన మా తండ్రి, కృప కలిగిన మా ప్రియ ప్రభువా, మా రక్షకుడా, మీ పాదములకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి, మీరు ప్రభువా మీ బిడ్డలను, మీ సంకల్పము, మీ చిత్రం ఏర్పడుతున్న వారిని మమ్మల్ని మీరు ప్రేమించి ఈ 2025వ సంవత్సరంలో ప్రభువా
టౌన్లో ఉన్న మీ నిలుపుకున్న దీపస్థము వెరక ప్రార్థన మందిరంలో మీరు మాకు ఈ దినమును దయచేస్తూ వచ్చిన విరామ బైబిల్ పాఠశాల అంతటిని బట్టి స్తుతిస్తున్నాను. ప్రభు సీనియర్స్లో దయగల మా తండ్రి, మీ కుమారుడు సోదరుడు మీ రాష్ట్రం నిలువ పెట్టుకొని మీ పాఠం నేను బోధిస్తూ వచ్చిన మీ ప్రేమ అంతటి కొరకై స్తుతిస్తున్నాను. మీ వాత్సల్యం కొరకై స్తుతిస్తున్నాను. ప్రభు మీ స్వకీయులు నజరేతు వారు దయగల మా తండ్రి మిమ్మల్ని తృణీకరించినారు, మిమ్మల్ని నిరాకరించినారు, అద్భుతాలు చూడలేకపోయినారు. ప్రభు మిమ్మల్ని అంగీకరించిన దయగల మా తండ్రి వారు మీ ఆశ్చర్యకార్యాలు చూస్తూ వచ్చినారు. ప్రభు బిడ్డలు సంధించి యవన ప్రాయన మీ కాడిని మోయిన నరుడికి మేలుని కలిగించిన ప్రభు దయగల మా తండ్రి ఈ బిడ్డలను మీ చేతుల్లోకి తీసుకున్నాడు. మిమ్మల్ని నమ్ముకున్న వారిని, మీ అందరి విశ్వాసం ఇచ్చిన వారిని స్థిరపరచు, బలపరచు. విశ్వాసంలో 30 60 100 ఫలించి వృద్ధి పొంది ఈ మొక్కలను మీ చేతుల్లోకి తీసుకున్నాను ఆయన. ఇంకా ఎవరు మిమ్మల్ని అంగీకరించలేదు. దైవ మా తండ్రి ఆయా రీతిగా లోకపు పోకడలతో పోతున్నారు వారిని ప్రభావం మీరు దర్శించండి. మీ ప్రత్యక్షలోకి తీసుకురండి. సమయం ఆశ్రితలను వచ్చి ప్రభావ గ్రూప్ యాక్టివిటీలో దయచేసి తోడేళ్ళు అడుగుచి ప్రభావ ఎవరి బిడ్డలను మీ చిత్తానికి మీ నడిపింపుకు అప్పగించుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్.